చికెన్ కర్రీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ములక్కాడ వేసుకొని ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్ ఉంటుంది. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను. తర్వాత 2 కప్పుల వరకు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు వేశాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అండ్ చికెన్‌ని కూడా వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1 ½ టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పేస్ట్ వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త సెపరేట్ అవుతున్నప్పుడు ములక్కాడ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 1 ½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఇంకాస్త రుచిగా ఉండడానికి కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకొని 1 కప్పు వరకు వాటర్ వేసుకొని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ అద్దిరిపోతుంది. చికెన్ చాలా ఇష్టంగా తినేవారు ఎప్పుడు చికెన్ ఒకేలా కాకుండా ఇలా ములక్కాడ వేసి ట్రై చేసి చూడండి. ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర స్టైల్ చికెన్ రెసిపీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్